ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిచేలా తీర్చిదిద్దిన కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పరువు ప్రతిష్టలు మసకబారుతున్నాయి. కొన్నేళ్లుగా కళాశాలలో జరుగుతున్న సంఘటనలు ఆ కళాశాల కీర్తికి మాయని మచ్చగా మారుతున్నాయి. ఇప్పటికే ఓడీల్లో తప్పుల తడకలు, గంజాయి, ర్యాగింగ్, లైంగిక వేధింపులు ఇలా ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చి జేఎన్టీయూకే ఇమేజ్ ను డ్యామేజ్ చేయగా, తాజాగా మెకానికల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన టార్క్ 24 వర్క్ షాప్ లో విద్యార్థులు పేకాట, నెంబర్ గేమ్ వంటి జూద క్రీడలు ఆడడం కలకలం రేపుతుంది. విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే ఈ కళాశాలలో ఇలాంటి సంఘటనలు జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకినాడ జేఎన్టీయూకేలో ఈ నెల 15-16 తేదీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టార్క్ 24 పేరిట వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ నకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సుమారు 500 మంది వరకు హాజరయ్యారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ లో అనేక విషయాలపై అవగాహన కల్పించారు. అదే సమయంలో జూద క్రీడల్లోనూ విద్యార్థులు నైపుణ్యం సాధించుకున్నారు. కొంతమంది విద్యార్థులు పేకాట, నెంబర్ గేమ్ స్టాల్ నిర్వహించడంతో విద్యార్థులు ఎంజాయ్ చేశారు. అయితే కళాశాల ఆవరణలో ఇలాంటి జూద క్రీడలు ఆడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన అధ్యాపకులు ఎదుటే ఇవి నిర్వహించడం, వీటిని సమర్థించడం విశేషం. జనరల్ గా పిల్లలు సరదాగా అదేంటంటే స్టాల్లో పెట్టుకుంటారు, సరదాగా పెట్టుకుంటారు అంతే తప్ప, కానీ అదే జూదం గురించి మరి మీరంతా పార్టీ చేసుకున్నారు. మాట్లాడుకోవచ్చు సార్, మనం పార్టీ గురించి మనం చేసుకోండి. మరి తప్ప చేసుకోవచ్చు, మరి తప్పు కదా, తప్పు కదా చెప్పండి. మన పిల్లలు